తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం. ఈ రోజున ఇక్కడ తెలుగుదేశం పార్టీ రివ్యూ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మార్నింగ్ ఏం చేయాలి, 5 ఏళ్ల నుంచి ఇదే చేశారు. ఏదో ఒకటి వక్రీకరించడం, ఎవరెవరి మీద బురద చల్లడం, ఇది తప్పితే వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏమీ లేదు. ఈ రోజున మా అధినేత ఇంజమూరు రావడం జరిగింది. బ్రహ్మరథం పట్టారు. 35,000 నుంచి 40,000 మంది 8 మండలాల నుంచి వచ్చి మా అన్న విపిఆర్ గారిని కానీ నన్ను కానీ పెద్ద అధినేతను కానీ ఆశీర్వదించడానికి, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఆశీర్వదించడానికి కొన్ని వేల మంది తలరావడం జరిగింది. ఆ ఒక్కటి చాలు వైసీపీ మొత్తం మూట కట్టుకొని ఇక్కడి నుంచి మొత్తం పోయే పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి చిన్న ఇటువంటి ఏదో ఒకటి దుర్భాషలు ఆడడం, ఇటువంటివన్నీ చేయడం, తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లడం. పింఛన్ల గురించి కూడా, పింఛన్లు కూడా తెలుగుదేశం పార్టీకి పింఛన్లకు ఏం సంబంధం అండి? వైసీపీ పార్టీ ఉంది. ఈ రోజున వైసీపీ వాళ్ళు పింఛన్లు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎలక్షన్ కమిషన్ గురించి చూసుకొని అది ఆ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే, తెలుగుదేశం పార్టీ వల్ల మా అధినేత మీద బురద చల్లుతున్నారు, తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లి మా వల్ల తెలుగుదేశం పార్టీ వల్ల పింఛన్ రావాలేదని చెప్తా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు తప్పితే గత 5 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. అందరూ దయచేసి మీడియా మిత్రులు కానీ ప్రజలందరూ కూడా దాన్ని గమనించాలని కోరుకుంటా ఉన్నాను. అందరికీ నా ధన్యవాదాలు.